మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నారా లోకేష్ ఫ్రెండ్తో ఏపీసీఐడి ఓవర్ యాక్షన్ చేస్తుందా? ఆ ఓవర్ యాక్షన్ రెడ్ బుక్ భయమా లేదా వ్యూహమా అంటే వ్యూహమే అని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. నమస్తే మేడం, నారా లోకేష్ ఫ్రెండ్తో ఏపీసీఐడి ఓవర్ యాక్షన్ చేస్తుంది. అది కేవలం రెడ్ బుక్ భయమే అని కొందరు, లేదు అది వ్యూహంలో భాగం అంటూ మరికొందరు రాజకీయ విశ్లేషకులు వారిదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ఉన్నారు. కిలారి రాజేష్ గారిని ఏపీసీఐడి టార్గెట్ చేస్తూ ఉంది. కిలారి రాజేష్ గారు కూడా విచారణలో ఆయన్ని బెదిరించారని, ఆ బెదిరించినటువంటి సాక్ష్యాలు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. నిఘా చీఫ్ సీతారామాంజనేయులు గారితో పాటుగా ఏపీసీఐడి చీఫ్ సంజయ్ తనను బెదిరించారని, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలను ఆయన కోర్టు ముందు ఉంచారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏపీసీఐడి మరోసారి కిలారి రాజేష్ని టార్గెట్ చేస్తుంది. ఇది రెడ్ బుక్లో, అంటే నారా లోకేష్ గారు గతంలో చెప్పినట్టుగా రెడ్ బుక్లో కొందరు పేర్లు ఉన్నాయి, వాళ్ళు మేము అధికారంలోకి వచ్చాక వాళ్ళకి మూడిద్ది అన్నట్లుగా ఒక సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు దానికి భయపడుతున్నారా, లేదా రాజకీయ వ్యూహంలో భాగంగా మళ్ళీ ఇప్పుడు నారా లోకేష్ ఫ్రెండ్ని ఏపీసీఐడి టార్గెట్ చేస్తుందా అంటే ఏం చెప్తారు? ఈ దొంగాట ఆడుతూనే ఉన్నారు. ఇటుపక్క వీళ్ళు ఏమీ తగ్గట్లేదు, అటుపక్క వాళ్ళు ఏమీ తగ్గట్లేదు. ఇటుపక్క వీళ్ళు అంటే ఇప్పుడు ఈయన రెడ్ బుక్ పట్టుకొని వాళ్ళ సంగతి చూస్తా అని ఈయన చెప్తున్నాడు. మరి రేపొద్దున అధికారంలోకి వచ్చాక ఏం చూస్తారో, ఎవరికి మూడుద్దో ఏమవుద్దో అనే ఒక భయం అయితే ఉండకుండా అయితే ఉండదు కదా. ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళు సీఎం అయ్యారనుకోండి, జగన్మోహన్ రెడ్డి చేతిలో ఏం ఉండదు కదా. అలాంటప్పుడు మనమే బలిపశులు అవుతామనే ఒక భయం అయితే అధికారులకు ఉండకుండా అయితే ఉండదు కదా. అలా అని భయపడి వాళ్ళ చేతులు ముడుచుకుని కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే రెండు బలమైన ఆంబోతుల మధ్య అధికారులు లేగదోడల్లాగా తయారయ్యారు. ఇటు సైడ్ ఇళ్ళు. కాకపోతే ఇక్కడ అటువైపు నుంచి దొంగ కేసులు పెట్టమని, ఇబ్బంది పెట్టమని ఒత్తిడి ఉంది. అది సంకటంగా అధికారులకు మారుతుంది. ఎట్లా అని, ఎంతవరకు అని చేస్తారు? ఇప్పుడు పోయినసారి సీతారామాంజనేయులు కిలారి రాజేష్ని అరెస్ట్ చేసిన విధానాన్ని కోర్టు కూడా తప్పుపట్టింది. అసలు నీ దగ్గర ఏముంది ఇతన్ని అరెస్ట్ చేయటానికి? ఇతను ఏమన్నా ఉగ్రవాదా, ఇతను ఏమన్నా టెర్రరిస్టా, లేకపోతే ఏంటి? అసలు అతన్ని అలా నిర్బంధించే హక్కు నీకు ఎక్కడిది? ఏ లెక్కన నువ్వు అసలు అతన్ని నిర్బంధిస్తావు? నిర్బంధించి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం వెనకమాల అసలు నీ ఉద్దేశం ఏంటి అని చెప్పి సీతారామాంజనేయులను అడిగింది. అసలు ఈ సీతారామాంజనేయుల గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి. ఇలాంటి అధికారులు మన వ్యవస్థలకి పట్టిన చీడ పురుగులు అని చెప్పుకోవాలి. ఒకవైపు నుంచి చెరుకులోంచి రసం రాజకీయ నాయకులు పీలుస్తూ ఉంటే వీళ్ళు వాళ్ళని ప్రోత్సహించటము, ఎలా పీల్చాలో చెప్పటము చేసే వీళ్ళు ఈ సీతారామాంజనేయులు లాంటి వాళ్ళు. ఇతని మీద ఇప్పటికీ దాదాపు అతనిది ప్రతిరోజు వివాదమే. అసలు వివాదం లేకపోతే అసలు నిద్రపోడు సీతారామాంజనేయులు. హైదరాబాద్లో పనిచేసినప్పుడు అంతే, ఇప్పుడు ఆంధ్రాలో పనిచేస్తున్నప్పుడు అంతే. అతను ఏం చేస్తాడంటే, మామూలుగా ఇది చాలా చాలా పెద్ద విషయాల్లో దేశాలకి మధ్య గూఢచర్యం జరిగేటప్పుడు వాళ్ళు వాడతారు ఇట్లాంటి ఒక ఎరేసి స్టింగ్ ఆపరేషన్స్ అంటారు, డెకాయిట్ ఆపరేషన్స్ అంటారు. ఈ డెకాయిట్ ఆపరేషన్స్ చేయడం స్టింగ్ ఆపరేషన్స్ కన్నా ఎంతో కొంత ఒక మాదిరి అంటే మనం ఓకే అనొచ్చు. కానీ ఈ డెకాయ్ ఆపరేషన్స్ మట్టుకు
చాలా ప్రమాదం. అంటే వాళ్ళే మనల్ని తప్పు చేసేలాగా ప్రవర్తిస్తారు. వాళ్ళే మనలో ఎక్కడో నిద్రాణమైన మనస్తత్వాన్ని బయటికి తీస్తారు. తీసి మనతో తప్పు చేయించి నువ్వు తప్పు చేసావు అని చట్టానికి పట్టిస్తారు. అసలు వీళ్ళు ప్రేరేపించకపోతే వాళ్ళు అసలు ఆ నేరం చెయ్యరు. అంటే ఇది ఈ వ్యక్తి నేరం చేయగలుగుతాడా చేయడా, నేర ప్రవృత్తి ఉందా లేదా అని దాన్ని బయటికి తీసే విషయం అన్నమాట ఇది డెకాయ్ ఆపరేషన్స్ అంటే. జనరల్గా డెకాయ్ ఆపరేషన్స్ ఎట్లా చేస్తారంటే, అంటే ఎంతవరకు చేయొచ్చు అంటే, ఇప్పుడు ఒక బస్ స్టాప్లో అమ్మాయిలు నేర్పించే అబ్బాయిలు ఉన్నారు అని చెప్పి తెలిసిందనుకోండి, ఆ రోజు ఎవ్వరూ అమ్మాయిలు రాలేదనుకోండి, వీళ్ళు ఏమైనా సరే వాళ్ళ డెకాయ్ ఆపరేషన్ చేసి ఒక నిందితుడిని పట్టుకోవాలని నిశ్చయించుకున్నారనుకోండి, వీళ్ళ పోలీస్కే ఒక అమ్మాయి వేషం వేసి అక్కడ నుంచోబెడతారు. నుంచోబెట్టి ఆ అమ్మాయిని ఏడిపించడానికి ఇతను వచ్చాడు అనుకోండి, ఇతన్ని అరెస్ట్ చేస్తారు. ఇది ఒక మాదిరి డెకాయ్ ఆపరేషన్. ఇంకొక ఆపరేషన్ ఏంటి అంటే, ఈ నుంచున్న పోలీసు మామూలు వేషధారణలో వచ్చి ఉంటారు కదా, సివిల్ డ్రెస్లో ఉంటారు కదా, ఉండి వాళ్ళు అల్లరి చేసేలాగా వీళ్ళు ప్రవర్తిస్తారు. వీళ్ళు ప్రవర్తించి వాళ్ళతో అల్లరి చేయిస్తారు. చేయించితే అప్పుడు పోలీసులు వచ్చి పట్టుకుంటారు. రెండోది మటుకు దుర్మార్గం అండి. మొదటిది, మీరు ఒక అమ్మాయి వేషంలో ఒక పోలీసు ఆవిడ వచ్చి నుంచొని వాళ్ళు అల్లరి చేస్తే వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం కరెక్టే, కానీ వాళ్ళని అరెస్ట్ చేసేలాగా ప్రేరేపించి చేయడం అనేది మటుకు దుర్మార్గం. ఆ పని చేస్తాడు సీతారామాంజనేయులు. చాలా ప్రమాదకరమైన వ్యక్తి అన్నమాట. ఇతను ఇంతకుముందు నేరస్తుడిని పట్టుకోవడానికి, మామూలుగా చేపలు పట్టడానికి ఎరట్లా వేస్తాము, ఇతను అమ్మాయిలను వాడతాడు. వాడి ఒకసారి 2 సార్లు తను అడిగిన గిఫ్ట్లు ఏదో ఇవ్వలేదని చెప్పి వాళ్ళతో స్నేహం నటించి వాళ్ళతో కలిసి పేకాట శిబిరాల్లో కూర్చొని ఇన్ఫర్మేషన్ ఇచ్చి పేకాట శిబిరాలను పట్టించిన ఘనత ఉంది ఆ సీతారామాంజనేయులకి. అలాంటి సీతారామాంజనేయులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి దొరికాడు. ఇంక ఊరుకుంటాడా అండి? ఆయన ఉన్నది అందుకే, ఈయన ఉన్నది అందుకే. ఇద్దరు కలిశారు. పేట్రేగిపోయి దున్నేద్దాం పట్టండి అన్నట్లు ఇద్దరు కలిసి కిలార్ రాజేష్ని అక్కడ చట్టం, ధర్మం, న్యాయం ఏమీ పనిచేయవు. అంటే వ్యవస్థల్ని ఎలా అయినా వాడచ్చు, నా ఇష్టం, నా చేతిలో పని అన్నట్లు వ్యవస్థల్ని వాడటం వల్ల ఏం జరుగుతుంది అంటే, సామాన్య ప్రజల్లో వ్యవస్థల మీద గౌరవం పోతుంది, ఇష్టం పోతుంది, భయం పోతుంది. ఇప్పుడు చట్టము అంటే ఇష్టపడాలి, చట్టాన్ని గౌరవించాలి, నమ్మాలి, భయపడాలి, ఇన్ని జరగాలి. చట్టానికి ఇంత పవర్ ఉంది చట్టానికి. కానీ ఇలాంటి నాయకుల వల్ల ఏం జరుగుతుంది అంటే, అమ్మో నేను బలహీనున్నైతే ఈ చట్టం నన్ను ఏం చేస్తావు అనే అభద్రతకు గురి చేస్తుంది. అనుక్షణం భయపడుతూ బతకాలన్నమాట. అంటే చట్టాలు ఇలా కూడా ఉంటాయా అనే ఒక రకమైన ఏహభావాన్ని కలిగించటానికి ఇలాంటి పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, ఇలాంటి వాడే రాజకీయ నాయకులు ఉంటారు. ఇప్పుడు మనకి కిలారి రాజేష్ విషయం అర్థమైపోయింది కదా. అతను కాబట్టి ఒక రకంగా విచారణలో తనని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూపించగలిగాడు. అలా చూపించలేని వాళ్ళైతే ఏంటి పరిస్థితి? వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఒక పార్టీలో ఇంకెవరు పని చేయకూడదా? మీ ప్రత్యర్థి పార్టీలో ఇంకెవరు పని చేయకూడదు అంటే మొత్తం మీ పార్టీయే ఉండాలి అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది? రాజరికం అవ్వట్లేదు. అసలు మన దేశంలో ఫెడరల్ వ్యవస్థ మనది, సమాఖ్య స్ఫూర్తి మన దేశాన్ని. అలాంటిది నేను రాజునయ్యాను, నేను 30 ఏళ్ళు లేదంటే ఇంకో 40 ఏళ్ళు లేదంటే భూమి ఉన్నంతకాలం నేనే ఉంటానంటే ఎట్లా కుదురుతుంది? దానికి వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ డెవలప్ అవుతున్నా అవ్వనివ్వకపోవటం, కుటుంబ సభ్యులు వస్తుంటే కూడా వాళ్ళని అణిచివేయటం, లేదు పార్టీలో ఎవరైనా ఎదుగుతున్నారు అంటే వాళ్ళని ఎదగనివ్వకపోవటం, అంటే ఎదురొచ్చిన వాళ్ళల్లా తొక్కుకుంటూ, తోసుకుంటూ, నరుక్కుంటూ వెళ్ళడానికి దేవుని అసివి మీద యాగమా? కాదు కదండి, ఇది ప్రజాస్వామ్యం కదా. ప్రజాస్వామ్యంలో ఈ 2 రాజకీయ పార్టీలే కాదు, రేపొద్దున కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా
త్రిముఖ పోటీ వస్తుంది అక్కడ. లేదు ఇంకొక పార్టీ ఏదన్నా వచ్చిందనుకోండి, కేజ్రీవాల్ పార్టీ లాంటి పార్టీ, కొత్త పార్టీ పుట్టిందనుకోండి, నలుగురు పోటీ చేస్తారు. ఎవరు బలవంతులైతే వాళ్ళు. అది ఇది కాదు అనుకుంటే ఎవరన్నా సోషల్ యాక్టివిస్టులు కూడా పోటీ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో శిరీష పోటీ చేయలా, అట్లా పోటీ చేస్తారు, వాళ్ళు పోటీకి వస్తారు. ఇక్కడ భారతదేశంలో ఉన్నది ఏంటి? భారతీయ పౌరులై ఉంటే చాలు, పలానా వయసు వాళ్ళు దాటిన వాళ్ళు అయితే చాలు, వాళ్ళు పోటీ చేయొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇప్పుడు మన ట్రాన్స్జెండర్స్ కూడా పోటీ చేయొచ్చు. రెండో వాళ్ళు ఉండటానికి వీల్లేదు, రెండో పార్టీని అక్రమ కేసులు పెడతాను, అక్రమ నిర్బంధాలు చేస్తాను, అక్రమంగా అరెస్టులు చేస్తాను, వాళ్ళకి బెయిల్ రాకుండా చేస్తాను అంటే కుదరదు కదా. ఇన్ని చేస్తున్నావు నువ్వు అక్కడ, అందుకే ఇంత మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు వ్యవస్థలను చేతిలో పెట్టుకుని ప్రత్యర్థి పార్టీల్ని వాళ్ళ ఉనికి లేకుండా చెయ్యాలి అని, అవసరమైతే చంపేయడానికి కూడా సిద్ధం అవ్వడం, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయడం, వాళ్ళ సిద్ధాంతాలని వేరే రకంగా మార్చేసి వక్ర భాష్యాలు చెప్పించి ఇవన్నీ చేయడం అనేది ఎలా ఉంది అంటే, అసలు నేను ఎవరిని బతకనివ్వను, నేను మాత్రమే ఉండాలి అనే ఒక తత్వం నీలో ఉండటం వల్ల ఇది మామూలుగా అంతర్జాతీయంగా చూసుకుంటే ఫ్యాసిస్టులు చేస్తారు ఇట్లాంటివి. ఇప్పుడు హిట్లర్ లాంటి వాళ్ళు చేస్తారు. చేసి ఏం చేస్తారు హిట్లర్ లాంటి వాళ్ళు? ఎన్ని రోజులు హిట్లర్ బతికున్నాడు? ఎన్ని రోజులు యుద్ధం చేశాడు? చెప్పండి. ఏదో ఒక రోజు ఏమయ్యాడు హిట్లరు? నేను చెప్పక్కర్లా, రాజకీయాలు తెలిసిన ప్రతి వాళ్ళకి తెలుసు. అందుకే వ్యవస్థల్ని చేతిలో పెట్టేసేసుకుని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి అంతా నేనే అనే వాళ్ళకి హిట్లర్ లాంటి గతే పడుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.